హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను ఏంటంటే ఈరోజు ఎప్పుడు మామూలుగా మేము ఈ పైప్ వాటర్ మాకు ఇక్కడ పొల్యూట్ అయిపోయింది అనిపించి కొంచెం మేము ఇక్కడ తాగడం మానేసాం. అయితే మా ఊళ్ళో ఆర్ఓ వాటర్ తెచ్చుకుని తాగుతున్నాము. దానివల్ల కూడా ఎందుకు కొంచెం ఇబ్బంది, ట్యాంకులు అవి క్లీన్ చేస్తారు లేదో అని చెప్పి ఒక భయం ఉంది. అయితే మనకేంటంటే మేము వాకింగ్ చేసి రోడ్లో ఒక పంప్ సెట్ ఉందండి. అది 60 అడుగులు లోతంట, ప్యూర్ వాటర్ వస్తుంది, పుష్కలమైన వాటర్. అవి తెచ్చుకుని తాగుదామని చెప్పి ఈరోజు వీటిని తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి వాటర్ తాగితేనే కదా మనం వాటర్ ఎక్కువ తీసుకునేది కదా బాడీలోకి. మనం తాగే వాటర్ మంచిది తాగామనుకో హెల్తీగా ఉంటాం. ఇవి ఆర్ఓ వాటర్ కూడా కొంచెం అంత మంచిదేం కాదంటండి. అంటే ప్యూరిఫై చేసిన కరెక్ట్గా చేస్తారు లేదో అని డౌట్ ఉంటుంది కదా. అందుకేంటంటే భూమిలోంచి వచ్చిన న్యాచురల్ వాటర్నే తాగుదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. రోజు ఎలాగో వాకింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఒక టిన్ తెచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. వాటర్ చూసారనుకో మీరు భలే ఉందంటారు, అసలు తాగేయాలనిపించేద్ది. టేస్ట్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, తియ్యగా ఉంటున్నాయి భలేగా నీళ్ళు. వావ్, చూడండి పక్షులన్నీ కలిసికట్టుకు వెళ్తున్నాయి ఎక్కడికో, మిస్ అవ్వకుండా. టీం వర్క్ అనమాట. అలా వెళ్ళి ఒక ఊరు వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అటు ఇటు స్ప్రెడ్ అవుతాయి. అవి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని గుంపుగా దిక్కుని అనుకుంటాండి. అవి కూడా మనుషుల్లాగా చూడండి. మన మేస్త్రి ఒక పనికి పురమాయించి తీసుకెళ్తారు కదా, తర్వాత అందరూ వచ్చేసి గట్టుకు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఓ ప్లేస్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం వచ్చేస్తాయన్నమాట. భలే వెళ్ళి కదా లైన్గా దండ కట్టినట్టు. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా పంప్ సెట్ అని. ఇక ఈ పంప్ సెట్లో తాగుదామని చెప్పి పాయింట్లో నీళ్ళు తాగుదాం. ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మోటార్. ఎందుకంటే ఇక్కడ గేదెలు అయి ఉండడం వల్ల వాటికి నీళ్ళు పట్టడానికి, నెక్స్ట్ వాటిని కడగడానికి, స్నానాలకి అది అన్నిటికి దీన్ని వాడతారు ఫ్రెండ్స్. మోటార్ వేస్తారు. నెక్స్ట్ గడ్డి బీళ్ళలోకి వెళ్ళడానికి అన్ని పొలాలకు కూడా ఈ వాటర్ సప్లై అవుతుంది కాబట్టి ఎప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది అన్నమాట. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. మన నీడ అనేస్తుంది అంత నీట్గా ఉంటుంది వాటర్. అందుకే ఈ కాంచి అక్కడి నుంచి పట్టుకెళ్దాము. ఆర్ఓ ప్లాంట్ దగ్గర తేవద్దు నాన్న, నేను వాకింగ్కి వెళ్తున్నాక తీసుకొస్తానని చెప్పాను. మా నాన్న కూడా ఈ నీళ్ళు నంబర్ 1 నీళ్ళు అయ్యి బాగుంటాయి. అక్కడ పొల్యూషన్ ఏమి ఉండదు కదా. అందులోనూ పంట పొలాల్లో ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మన ఇండ్ల దగ్గరలో అనుకో సెప్టిక్ ట్యాంకులు మనం కింద ఉంటాయి భూముల్లో, వాటి వల్ల కొంచెం ఊళ్ళో ఎక్కడికక్కడ ఫ్యాక్టరీల దగ్గరలో ఉండటం వల్ల పొల్యూట్ అయిపోతుంది. పొలాలు తప్ప చుట్టుపక్కల ఇటువంటి ఫ్యాక్టరీలు కానీ ఏం లేవు. అందుకేంటంటే చక్కటి వాటర్ మనకి అసలు అడవుల్లో ఉంటుంది చూసారా, సెలయేళ్ళు జలపాతాల్లోంచి వస్తుంది చూడు, అలా వస్తుంది వాటర్. ఈ వాటర్ తాగితే కనుక మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఫ్రెండ్స్. వాటర్ టేస్ట్ కూడా బాగున్నాయి. తాగి కొద్ది తాగాలనిపిస్తుంది. మా తమ్ముడు రోజు ఇక్కడ ఇంటికాంచి కూడా తెచ్చుకోవట్లేదు, ఈ వాటర్ తాగుతుంది బాటిల్ పట్టుకుని. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాం ఒక టిన్ను. ఆల్రెడీ అందులో పెట్టిన టిన్ను కడుగుతున్నాం. తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత పట్టేస్తాం. మేమే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా పొలాల్లోకి వెళ్ళడానికి ఇక్కడ వాటర్ ఇంటికాంచి తెచ్చుకోరు. చక్కటి వాటర్ చల్లగా ఉండి మంచి ప్యూరిఫైడ్ వాటర్ కదా, ఎక్కడి నుంచి బాటిల్ పట్టుకుని వెళ్ళి పొలంలో పని చేసుకుంటూ తాగుతారు. ఇవి ఇంటికి కూడా పట్టుకెళ్తారు ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు. అంత మంచిగా ఉంటాయి వాటర్ ఇవి. అలా మనకి ఈ వాటర్ మినరల్ వాటర్ కూడా సరిపోదండి దీని ముందు. అంత ప్యూరిఫైడ్ వాటర్ అనమాట. చూడండి ఎలా ఉందో చూసారా, నరకలు వచ్చినట్టు భలే ఉంది కదా వాటర్. పుష్కలమైన వాటర్ వచ్చేస్తుంది మనకి. అదృష్టం అంటే మాదే అండి, ఇంత చక్కటి వాటర్ దొరుకుతుంది మాకు. మంచి చోట ఏం తెలుసా, సొత్త వెళ్ళిపోతాయి నువ్వు. అయితే ఇవన్నీ గవర్నమెంట్ పనులు జరుగుతున్నాయి ఇక్కడ. పనికి ఉపాధి హామీ పథకం ఫ్రెండ్స్ చూసారు కదా. ఇగో వీళ్ళు ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పని క్లీనింగ్. బోధు చూడండి. ఇప్పుడు పంట పొలాలకు నీరు అందించాలి కదా, నీరు మంచిగా ప్రవహించాలంటే బోధులు అవి నీట్గా ఉండాలి కదా. ఈ తుక్కు అన్నీ క్లీన్ చేసి చూడండి ఎంత నీట్గా చక్కగా కనపడుతుందో. మొన్నటి వరకు చూడండి పొదలో తుప్పల కింద మూసేసి ఉంది ఆ వేస్టేజ్ బాటిల్ అవన్నీ. ఇప్పుడు నీట్గా క్లీన్ అయింది. ఇక ఆకుమల్లికి అవన్నీ నీళ్ళు పెట్టాలి కదా ఫ్రెండ్స్. వదిలేస్తారు, ఇంక మళ్ళీ నీళ్ళు వదులుతారు. ఓ 10-15 రోజుల్లో మళ్ళీ వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్ మీకు రాత్రి చూపించాను కదా చిక్కుడు బాదిగో నీళ్ళు పోస్తే రెపరెపలాడుతూ మళ్ళీ లైన్ అయిపోద్ది అన్నాను కదా. సేమ్ చూసారా అలా అయిపోయిందా. ఏదైనా వాటరు దానిలో ఉన్న దమ్ము వేరండి. మంచి నవనవలాడుతుంది చూసారా, అదండి వాటర్ అంటేనా.
అదొక్కటే కాదు, వాటర్ పోయడం వల్ల ఈ మొక్కలన్నీ కూడా మంచి తాజాగా కనబడుతున్నాయి చూడండి. మళ్ళీ సాయంత్రం పోస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా తడిగానే ఉంది కదా ఫ్రెండ్స్. నేను మధ్యాహ్నం ఫ్లెక్సీ డిజైన్ చేశాను కదా, అది తీసుకురావడానికి నేను సాయంత్రం వెళ్తానన్న కదా, తనకు కుదరలేదు ఫ్రెండ్స్. నేను వెళ్ళడానికి మా అమ్మని ఆయుర్వేదం హాస్పిటల్కి అని చెప్పి వెళ్ళాము. అది కూడా నేను మంగళవారం సెలవు అంట, క్లోజ్ అని చెప్పారు. అయితే ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఎలాగే వెళ్తాం కదా అని చెప్పి ఇప్పుడు వెళ్ళి తీసుకోవడానికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇంకా తనకి వెళ్ళి వచ్చేస్తే మళ్ళీ సాయంత్రం ప్రధానం ఉంది. అదే రేపు క్రిస్టియన్ వెడ్డింగ్ కదా, ఈరోజు ప్రధానం అని ఉంటుంది. అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురిని బుందది వేస్తారండి. అది వేసి కార్యక్రమం ఉంటుంది, అది మనం వీడియో టేక్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఈరోజు షాప్ ఓపెన్గానే ఉంది. ఇవి వచ్చాము, గురుగారు రంగు అక్కడ ఉన్నారు. సార్ నమస్తే అండి. రాత్రి వచ్చాండి, సెలవు అని తెలియక మర్చిపోయి ఇంకో పెద్ద పెద్ద లెటర్స్తో రాసి ఉన్నాయి కదా. ఇది బెస్ట్ ఆయుర్వేద షాప్ అండి, ఇది తణుకులోను. ఇక్కడ మన కోటి ముందు రోడ్లో ఉంటుంది. ఇక్కడ అన్ని ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని దొరుకుతాయి. నేను కొంచెం రీజనబుల్గా ఇస్తాడు, రిజల్ట్ బాగుంటుందండి, బాగా తగ్గుతాయి. చాలామంది ఇక్కడికి వస్తాను, ఇప్పుడు అయినా సరే ఎక్కువ ఈ ఆయుర్వేదాన్ని ప్రిఫర్ చేస్తాను నేను. ఇవి అన్న శ్రీనన్న చూడండి, ఇక్కడ మామూలు కరెక్షన్ చేస్తాడు, ప్రింటర్ రకం కరెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఆల్బమ్ మేకింగ్ అంతా ఇక్కడే జరుగుతుందండి. ఇవి తమ్ముడాలు కష్టపడి చేస్తుంటారు ఇక్కడే. ఈ తమ్ముడు చూడండి, మంచి బాడీ బిల్డర్లో ఉంటాడు. ఇక్కడ జిమ్ పక్కనే జిమ్ చేస్తాడు అనుకుంటా. ఓరి అమ్మ, ఓరి నాయన చూడండి, ఎప్పుడు చూడలేదు నేను ఇలాంటిది. అసలు మొత్తం ఈ ప్లాస్టిక్ డబ్బాని ఇలా కట్ చేసి అసలు దీన్ని ఒక సెల్ఫ్ కింద తయారు చేసాడు తమ్ముడు. ఇదో డబ్బా, ఇందులోనే ఈ కవర్లు పెట్టుకోవడానికి తయారు చేయడం. ఇది మామూలుగా ప్రింటర్ కెమికల్స్ వస్తాయి కదండి, ఆ కెమికల్ డబ్బాని ఇలా కట్ చేసి పెట్టాడు. ఏందిరా నాయన ఇట్ట తయారయ్యారు, బలికి వాడేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ఏది వదులుతలేదు ఇలా. ఇవన్నీ రేపు మ్యారేజ్కి సంబంధించిన స్టిక్కర్లు అన్నీ ప్రింట్ చేయించడానికి వచ్చాను, రెడీ అయిపోయినాయి. బ్యానర్లో తీసుకుని వెళ్ళిపోవడం అండి ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, ఫ్లెక్సీలు తీసుకోవడానికి వచ్చాం. అన్నయ్య గారి దగ్గర రెడీ అయిపోయినాయి, బ్యానర్లు ప్రింట్ అయిపోయి ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపోవడమే. అలా చేద్దామా? ఈ లేకా ఫ్లెక్స్ అధినేతండి ఈయన. సరే పెర్ఫార్మెన్స్ వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు రింగులు ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ఫ్లెక్స్లు తీసుకున్నాను. ఇంటికి వెళ్ళి భోజనం చేయడమే లేటు, తర్వాత మళ్ళీ వెళ్ళాలి కదా. ఫ్రెండ్స్ ఇగో ఎన్నాళ్ళకి చాలా నాళ్ళు అయింది, ఇంచుమించు మనం తీసి 2-3 నెలలు వద్దామనే ఇద్దరం కలిసి తీసి. తీసాం ఫంక్షన్ ఎవరిది? అత్తిలి. వేరే వాళ్ళు టేకింగ్కి వెళ్ళాం, అయితే ఇంచుమించు 2 నెలలు అయిపోతుంది. అయితే 2 నెలలు అయిపోతుంది. ఇదే 2 నెలలు 3 నెలల పైన అవుతుంది. అయితే ఈరోజు రేపు పొద్దున్న క్రిస్టియన్ వెడ్డింగ్ అన్నాను కదా, దానికి సంబంధించి ఈరోజు ప్రధానం అన్నాను కదా, నేను అక్కడనే 2 కవర్ చేస్తానులే అన్నాను. అన్న నేను ఉండగా నీకు ఎందుకన్నా భయం, నేను వస్తానన్నా అన్నాడు. ధైర్యం మాకు, ఇది ఒక కొన్న తండ మాకు. ఇంక సర్లే అని చెప్పి ఇద్దరం వెళ్తామండి. ఇప్పుడు కొంచెం అది టేక్ చేసి వచ్చేస్తాం. ప్రధానానికి వచ్చిన పెద్దలండి మా ఊరి నుంచి వచ్చారు, ఇల్లేంద్రపురం నుంచి. ఇక్కడ ప్రధాన కార్యక్రమం అయితే జరుగుతుంది, ఓపెన్ చేస్తున్నారు. పూలు కదా. ఆ రీతిగా మా ఇరుంగిరిపాడు పెద్దలు నాయన ఇరుగువారం పెద్దలు కలిసి పెండ్లి కుమార్తెను అలంకరిస్తూ ఉంటుండగా రేపటి దినం వివాహం కొరకు మీరు సిద్ధపరచండి నాయన. ఈ కార్యాలు జరిగించండి. ఇరువర్గ కుటుంబాలు, ఇరువర్గ గ్రామాలు
ప్రజలను ప్రతి ఒక్కరిని దీవించండి. బంధువులన్నిటికీ మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి. తీసుకొచ్చిన ఈదులన్నిటిని బట్టి చాలా విషయాలు కనపడతాయి. 50వ వచనంలో అంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఫ్రెండ్స్ మొత్తం మీద ప్రధానం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అందరూ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమండి. మళ్ళీ రేపు పొద్దున్న మ్యారేజ్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.